ఏపీ రాజధాని ఎక్కడనే దానిపై ప్రభుత్వం నిర్ణయానికి వచ్చేయడంతో ఇకపై ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై దృష్టి పెట్టింది. విజయవాడ, గుంటూరు మధ్యలోనే రాజధాని ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ప్రాంతంలో భూసేకరణ కొంచెం కష్టమే అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం రైతులపై కంపెడి ఆశలు పెట్టుకుంది. రాజధాని అంటే రైతులు తప్పకుండా ముందుకొస్తారని ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి ఈ ప్రాంతంలో కేవలం 500 ఎకరాల ప్రభుత్వ భూమి మాత్రమే ఉంది. మిగిలిన భూమిని ఎలా సేకరించాలనే దానిపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. భూసేకరణ కోసం ప్రభుత్వం 5 మంత్రులతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలతో కమిటీ వేయాలని నిర్ణయించింది. ఈ కమిటీ అధికారిక ఉత్తర్వులు రాగానే క్షేత్ర పర్యటనలు చేయనుంది. రైతులను, స్వచ్ఛంద సంస్థలను స్వయంగా సంప్రదించి భూసేకరణపై వివరాలు రాబట్టనుంది. మరోవైపు ఇతర దేశాల్లో ఇటీవల కొత్తగా నిర్మించిన రాజధానిలో భూములు ఏ విధంగా సేకరించారనే వివరాలను కమిటీ సేకరించనుంది. భూసేకరణ కోసం 60-40 నిష్పత్తిలో ల్యాండ్ పుల్లింగ్ విధానం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. రాజధానిలో వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాల కోసం ఎంత స్థలం అవసరమవుతుందనే వివరాలను కూడా 2 రోజుల్లోగా ఇవ్వాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. హైదరాబాద్ తరహాలో పరిపాలన అంతా ఒకే చోట ఉండేలా అవసరమైన భూమిని సేకరించే పనిలో పడింది ప్రభుత్వం. తాము అనుకున్న విధంగా రాజధాని నిర్మిస్తామని ప్రభుత్వం చెప్పుకొస్తుంది. ఒకవేళ మంగళగిరి ప్రాంతంలో అనుకున్న విధంగా భూములు దొరక్కపోతే విజయవాడ చుట్టూ నిర్మాణం చేపట్టనుంది. రాజధాని నిర్మాణానికి కావాల్సిన నిధులపై మోడీ హామీ ఇచ్చినట్లు సమాచారం. అసెంబ్లీలో రాజధాని ప్రకటన తర్వాత నిర్మాణంపై మరింత వేగంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. చంద్రబాబు పాలన 100 రోజులు పూర్తి చేసుకునేసరికి రాజధానిపై ఓ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అలాగే పరిపాలనను గాడిలో పెట్టాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు.